Nisham Institute. Hi friends, welcome to Sham Institute Daily Current Affairs. September 19 and 20, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి ఇందులో ఉన్నటువంటి అంశాల్లో మనకు చూస్తే కరెంట్ అఫైర్స్లో అమరీందర్ సింగ్. సో వీరు మనకు పర్సన్స్ ఇన్ ద న్యూస్గా వార్తల్లో ఉన్నారు. కారణం ఏంటంటే పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వీరు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి బన్వారీలాల్ పురోహిత్కి తన రాజీనామాని సమర్పించడం జరిగింది. సో వారు ఆమోదించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ నియమితులు కావడం జరిగింది. సో అందుకోసం మనకి ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్గా అమరీందర్ సింగ్ ఉన్నారు. పంజాబ్ రాష్ట్రానికి 9.5 years 9.5 సంవత్సరాలు వీరు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి. పంజాబ్ రాష్ట్రానికి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో పంజాబ్కి నూతన ముఖ్యమంత్రిగా చరణ్జిత్ సింగ్ చన్నీ నియమితులు కావడం జరిగిందండి. మరో అంశం మనం చూస్తే పంజాబ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్ అని. బన్వారీలాల్ పురోహిత్ పంజాబ్ రాష్ట్రానికి ప్రజెంట్ గవర్నర్గా ఉన్నారు. వీరు గతంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేయడం జరిగింది. తమిళనాడు నుండి పంజాబ్ రాష్ట్రానికి వీరికి బదిలీ కావడం జరిగింది ఇటీవల. మరి ప్రజెంట్ అయితే తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఉన్నవారు ఎవరండి? రవీంద్ర నారాయణ రవి. సో ఆ పాయింట్స్ మనం చూసుకోవాలి. ఓకేనండి. అంటే కొత్తగా ముఖ్యమంత్రులు అపాయింట్మెంట్ కావడం కానివ్వండి, సో వారు రాజీనామా చేయడం కానివ్వండి, ఇలాంటి అంశాలు మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా వార్తల్లో వ్యక్తులుగా మనం చదువుతూ ఉంటాం. ఇటీవల గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ రూపానీ రాజీనామా చేయడంతో గుజరాత్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే విజయ్ రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్ నియమితులు కావడం జరిగింది. అదొక ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశం. మరొకటి ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న త్రివేంద్రనాథ్ సింగ్ రావత్ రాజీనామా చేయడంతో సో మరొకరు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులు కావడం జరిగింది, పుష్కర్ సింగ్ ధామి. సో ఇలాంటి నేపథ్యం ఉన్న అంశాలని మనం ఒక ఎగ్జామ్ ఓరియంటెడ్గా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఎర్త్ షాట్ ప్రైజ్ 2021. సో పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న వారికి ఇచ్చే అవార్డు ఎర్త్ షాట్ ప్రైజ్. ఇది 2020 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇంగ్లాండ్ ప్రిన్స్ అయినటువంటి ప్రిన్స్ విలియం అండ్ డేవిడ్ అటెన్బరో అనేవారు ఈ యొక్క ఎర్త్ షాట్ ప్రైజ్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే పర్యావరణంలో ఎన్విరాన్మెంట్ విషయంలో కృషి చేస్తున్నారో లేదా ఎన్విరాన్మెంట్ని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొత్త చట్టాలని, కొత్త సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని, కొత్త అంశాలని, కొత్త విషయాలని, ఒక పరికరాలను తయారు చేస్తున్నారో ఆ ప్రాజెక్టులకి ఊతమివ్వడానికి, సపోర్ట్ చేయడానికి ఈ యొక్క ఎర్త్ షాట్ ప్రైజ్ని ఇస్తారు. కాబట్టి ఇక్కడ 2 పాయింట్స్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎర్త్ షాట్ ప్రైజ్ని ఏ సంవత్సరం నుండి ఇస్తున్నారు? 2020 నుండి. ఎర్త్ షాట్ ప్రైజ్ని ప్రారంభించిన వారు ప్రిన్స్ విలియం అండ్ డేవిడ్ అటెన్బరో. అయితే పర్యావరణ పరిరక్షణలో బాగా కృషి చేస్తున్న వారికి, వారి సంబంధించిన ప్రాజెక్టులకి ఈ అవార్డు ఇస్తారు. 2021 సంవత్సరానికి మనకి అంటే 2 ప్రాజెక్ట్స్కి, అంటే మన ఇండియాలో, మన దేశంలో నిర్వహిస్తున్నటువంటి 2 ప్రాజెక్టులకి ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. సో మరి పర్యావరణ పరిరక్షణలో కృషి చేస్తున్నటువంటి ఎవరికి 2021 సంవత్సరానికి ఏ సంబంధించినటువంటి ప్రాజెక్టులకి ఈ ఎర్త్ షాట్ ప్రైజ్ని ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఒకటి ఏంటంటే ఇక్కడ సోలార్ పవర్డ్ ఐరనింగ్ కాట్ ప్రాజెక్ట్. తమిళనాడుకు చెందినటువంటి వినీషా ఉమాశంకర్ రూపొందించినటువంటి, ఈ 14 years వ్యక్తి రూపొందించినటువంటి వినీషా ఉమాశంకర్ నిర్వహించినటువంటి సోలార్ పవర్డ్ ఐరనింగ్ కాట్ ప్రాజెక్ట్కి 2021 సంవత్సరానికి ఎర్త్ షాట్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఐరనింగ్ కాట్ని తయారు చేయడం. సో నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్ రీసైక్లింగ్ కాన్సెప్ట్ని తయారు చేసినటువంటి తవచ్చర్ అని చెప్పేసి ఒక కంపెనీకి సంబంధించిన సహ వ్యవస్థాపకుడు అయినటువంటి విద్యుత్ మోహన్కి, న్యూఢిల్లీకి చెందిన విద్యుత్ మోహన్కి కూడా ఈ యొక్క వారి యొక్క ప్రాజెక్టు కూడా ఎంపిక కావడం జరిగింది. అగ్రికల్చర్ వేస్ట్ రీసైక్లింగ్ అంటాం. అంటే వ్యవసాయంలో వ్యవసాయం చేయడం ద్వారా వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలను మళ్ళీ వాళ్ళని రీసైక్లింగ్ చేయడం అనే ఒక ప్రధానమైన కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ అనేది రూపొందించడం జరిగింది. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా 2021 సంవత్సరానికి ఎర్త్ షాట్ ప్రైజ్ అవార్డు ప్రాజెక్టుకి, ఆ ప్రైజ్కి ఎంపికైనటువంటి ఈ 2 ప్రాజెక్టులు కూడా ఏ విభాగంలో ఎంపిక కావడం జరిగిందంటే
క్లీన్ అవర్ ఎయిర్ కేటగిరీలో, ఇక్కడండి క్లీన్ అవర్ ఎయిర్ కేటగిరీలో అంటే పర్యావరణంలో మనం ఇక్కడ గాలి కాలుష్యాన్ని తగ్గించాలి అనే ఒక ప్రధానమైన కేటగిరీలో ఈ అవార్డు రావడం జరిగింది. మరొకసారి మనం చూద్దాం. ఒకసారి ప్రిన్స్ విలియం డేవిడ్ అటెన్బరో ఒక ప్రారంభించినటువంటి ఎర్త్ షాట్ ప్రైజ్ అనేది ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారంటే పర్యావరణ రంగంలో కృషి చేసిన వారికి ఇస్తారు. ఒక పాయింట్. పర్యావరణ పరీక్షలో భాగంగా ఇస్తున్నటువంటి ఎర్త్ షాట్ ఈ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ని 2020 నుండి ఇస్తున్నారు. 2021 సంవత్సరానికి సంబంధించినటువంటి ఎర్త్ షాట్ ప్రైజ్లో క్లీన్ అవర్ కేటగిరీ అనే విభాగం నుండి, గాలిని శుద్ధి చేయడం అనే ఒక విభాగం నుండి మన భారతదేశ 2 ప్రాజెక్టులు ఎంపిక కావడం జరిగిందంటే 2 అవార్డులు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే తమిళనాడుకు చెందినటువంటి వినీషా ఉమాశంకర్ తయారు చేసినటువంటి ప్రాజెక్టు సోలార్ పవర్డ్ ఐరనింగ్ కాట్ ప్రాజెక్టు. మరొకటి ఏంటంటే న్యూఢిల్లీకి చెందినటువంటి తవాచర్ అనే ఒక కంపెనీ సహవ్యవస్థాపకుడు రూపొందించిన విద్యుత్ మోహన్ రూపొందించినటువంటి అగ్రికల్చర్ వేస్ట్ రీసైక్లింగ్ కాన్సెప్ట్కి ఈ అవార్డు అనేది రావడం జరిగిందండి. 2 సంబంధించిన ప్రాజెక్ట్స్కి ఎంపిక కావడం జరిగింది. సో మనకి ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక కాన్సెప్ట్తో ఇస్తున్నటువంటి అవార్డ్స్ అండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండి మనకి వరల్డ్ బ్యాంబూ డే. సో మరి ఐక్యరాజ్య సమితి 2009 నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది, ప్రపంచ వెదురు దినోత్సవం. సో మరి వెదురు సంరక్షణ చేయడం అనేది అంటే వెదురు అనేది ఏదైతే మనకు ఉందో ఈ బ్యాంబూస్ ఉన్నాయో ఇవి గిరిజనులు ఆ విధంగా వారి సంబంధించిన అవసరాలతో పాటుగా వివిధ సంబంధించినటువంటి కార్యక్రమాలకి ఉపయోగిస్తారు వెదురుని. మరి వెదురు సంరక్షణ విషయంలో కానివ్వండి, వెదురును ఉపయోగించుకునే విషయంలో కానివ్వండి, గిరిజనులకు హక్కులు ఉండాలతో పాటుగా సో ఆ విషయంతోనే ఐక్యరాజ్య సమితి 2009 నుండి వరల్డ్ బ్యాంబూ డేని నిర్వహిస్తుంది. సో మన భారత ప్రభుత్వం కూడా వెదురు సంబంధించిన మొక్కల్ని ఆ విధంగా పెంచడంతో పాటు వెదురు ద్వారా గిరిజనుల్లో అడవులలో దొరికే వెదురు ద్వారా సో వారికి ఒక ఉపాధి కూడా ఉండాలి, జీవనోపాధిని కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో జాతీయ వెదురు మిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 2009 నుండి ఐక్యరాజ్య సమితి నిర్వహించే వరల్డ్ బ్యాంబూ డేని మనం ఎప్పుడు నిర్వహిస్తున్నాం, ఏ రోజు నిర్వహిస్తామంటే సెప్టెంబర్ 18 నిర్వహిస్తాం. సో ఈ సంవత్సరం కూడా సో సెప్టెంబర్ 18ని మనం 2021 ప్రపంచ వెదురు దినోత్సవంగా జరుపుకున్నాం. మరి ప్రపంచ వెదురు దినోత్సవం 2021 సంవత్సరం నాటి ఇతివృత్తం చూద్దాం. ఇతివృత్తం అంటే థీమ్ అండి. మరి 2021 సంవత్సరానికి ప్రపంచ వెదురు దినోత్సవానికి ఇతివృత్తం ఏంటంటే /ప్లాంట్ బ్యాంబూ, ఇట్ ఈస్ టైమ్ టు ప్లాంట్ బ్యాంబూ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే సో మనము చెట్టును ఆ విధంగా బ్యాంబూ చెట్టుని వెదురు చెట్టును నాటాలి, ఇది ఒక సరైన సమయం వెదురు చెట్టును నాటడానికి అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది మనకు ఇక్కడ వెదురు డే అంటే ప్రపంచ వెదురు దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి ఓకేనా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అని చెప్పేసి అంటాం. తెలుగులో దీన్ని మనం సులభతర వ్యాపార నిర్వహణ సూచి అని చెప్పేసి అంటామండి. సులభతర వ్యాపార నిర్వహణ సూచి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక దేశంలో వ్యాపారం చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, పెట్టుబడుల్ని ఆకర్షించడం సంబంధించిన అంశం చూసినట్లయితే పెట్టుబడులు వచ్చినప్పుడు అక్కడ వారికి సరైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారా, ఇలాంటి అన్ని అంశాలపైన ప్రపంచ బ్యాంకు సో మనకి 2003 నుండి సులభతర వ్యాపార నిర్వహణ సూచిని విడుదల చేస్తుంది. అయితే 2018 మరియు 2020 సంవత్సరంలో సులభతర వ్యాపార నిర్వహణ సూచిని విడుదల చేశారు ప్రపంచ బ్యాంక్. లేదా దీన్ని మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అంటాం. అయితే ఈ సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. పర్టికులర్గా చైనా విషయంలో చైనా సంబంధించినటువంటి అంశాన్ని చేసుకొని చైనాకి ఎక్కువ ర్యాంక్ ఇవ్వడం లేదా మరికొన్ని దేశాలకు ఆ విధంగా తక్కువ ర్యాంక్ ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ నేపథ్యంలోనే ప్రపంచ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏమని నిర్ణయం తీసుకుందంటే సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ విడుదల చేస్తున్నటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని డిస్కంటిన్యూ చేస్తున్నాం అంటే ఆపివేస్తున్నామని చెప్పేసి నిలిపివేస్తున్నామని చెప్పేసి. కాబట్టి ఒక అంతర్జాతీయ సంస్థ ప్రపంచ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా పిలుస్తున్నటువంటి సంస్థ. ఎందుకోసం అంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ని తర్వాత IMF అని 2 సంస్థలని వరల్డ్ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్గా ప్రపంచ ఆర్థిక సంస్థలుగా పిలుస్తాం. మరి అలాంటి సంస్థ తయారు చేసినటువంటి ఒక రిపోర్ట్ ఒక నివేదికను ఆ సంస్థనే ఇర్రెగ్యులేటరీ జరిగింది అంటే ఇక్కడ ఒక సంబంధించిన ఫార్మాలిటీస్ పాటించలేదు, ఆ యొక్క సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా ఒక ఇర్రెగ్యులర్గా ఆ విధంగా తయారు చేయడం జరిగింది, ఒక పద్ధతి ప్రకారం తయారు చేయలేదు. కొన్ని కంట్రీస్కి ఫేవర్గా ఈ రిపోర్ట్ తయారు చేయబడింది ఈ ఒక సంబంధించినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్. కాబట్టి
2018 మరి 2020 ఇలానే జరిగింది కాబట్టి సో దీన్ని మేము నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇది ఒక వార్తల్లో ఉన్నటువంటి ఒక ఎకనామిక్ విషయంలో ఒక ఆర్థిక అంశాల్లో వార్తల్లో ఉన్నటువంటి వెరీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా చెప్పొచ్చు అనమాట. అంటే ఈ సులభతర వ్యాపార నిర్వహణ సూచీని విడుదల చేయడం ద్వారా వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకి ర్యాంకులు ఇవ్వడం ద్వారా ఒక పెట్టుబడులు పెట్టే వారికి పరిశ్రమలకి ఒక సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు అందజేయబడుతుంది. ఎట్లయితే ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంటుంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం కూడా సమావేశాలు జరుపుతుంది. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఆయా పరిశ్రమలు ఆయా దేశాలు వాళ్ళకి సంబంధించినటువంటి అవకాశాలని ఒక పెట్టుబడులకు ఎలాంటి ఒక ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్తారు. అలా పెట్టిన తర్వాత అక్కడ పొందే అవకాశాలపైన సులభతర వ్యాపార నిర్వహణ విషయం పైన ఒక ప్రపంచ బ్యాంకు విడుదల చేసే ఈ అంశాన్ని డిస్కంటిన్యూ చేయడం అనేది మన వార్తల్లో ఉందండి. కాబట్టి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చడం వార్తలు అయితే రిపోర్ట్ని డిస్కంటిన్యూ చేయడం నిలిపివేయడం కూడా మన వార్తనే కాబట్టి సో అంశం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సులభతర వ్యాపార నిర్వహణ సూచీని ఇటీవల ఏ సంస్థ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది తను విడుదల చేసే ఈ నివేదికనంటే ప్రపంచ బ్యాంక్ ఆ విధంగా నిలిపివేసింది. అయితే ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే ఒక 2003 నుండి ఈ సులభతర వ్యాపార నిర్వహణ సూచీని తయారు చేస్తుంది. ఆ కాన్సెప్ట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో మరి వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి సో వరల్డ్ బ్యాంక్ అనేది ది వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ఈ రెండు సంస్థలు కూడా మనకి ఎప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఎందుకోసం అంటే ఇవి రెండు ఒకటేసారి ఆవిర్భవించడం జరిగింది బ్రిటన్ వుడ్స్ అనే సమావేశంలో. అందుకోసమే ప్రపంచ బ్యాంకు మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలని బ్రిటన్ వుడ్స్ కౌలని ప్రపంచ ఆర్థిక సంస్థలని పిలుస్తాం. సో ఈ రెండు సంస్థలు కూడా ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నాయండి. వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. అండ్ వరల్డ్ బ్యాంక్కి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్కి అధ్యక్షుడిగా ఉన్నారు. అండ్ ద హెడ్ ఆఫ్ ది IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ హెడ్ని అధిపతిని ఏమని పిలుస్తామంటే మేనేజింగ్ డైరెక్టర్ అని పిలుస్తాం. ద ప్రజెంట్ IMFకి మేనేజింగ్ డైరెక్టర్గా MDగా పనిచేస్తున్న వారు ఒక క్రిస్టలీనా జార్జివా అనేవారు ప్రజెంట్ సో MDగా పనిచేస్తున్నారండి. ఆ పాయింట్స్ మనం చూసుకుంటూ సో IMF కూడా ఇటీవల వార్తల్లో ఉంది. ఇటీవల తాలిబాన్లు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వశం చేసుకొని తమ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో సో IMF ఒక ప్రకటన చేసింది, మేము ఎలాంటి సహాయాన్ని కానివ్వండి అసిస్టెన్స్ని కానివ్వండి సో ఆఫ్ఘనిస్తాన్కి మేము ఇవ్వమని చెప్పేసి. కాబట్టి ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో ఇది మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ను నిలిపివేస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ చెప్పినటువంటి ప్రకటన నేపథ్యంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా. నెక్స్ట్ అండి, రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా. ఇది ఒక నివేదికనమాట. ఇది ఒక రిపోర్ట్ని తయారు చేస్తున్నారు. అంటే మన దేశంలో పట్టణ అభివృద్ధిని ఎలా జరగాలి, పట్టణాభివృద్ధిలో వివిధ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి, అంతేకాకుండా పట్టణ ప్రణాళిక యొక్క సామర్థ్యం ఎలా ఉంది, ఎందుకోసమంటే ఈ యొక్క పట్టణాలు అనేది క్రౌడెడ్ అవుతున్నాయి. అంటే ఈ మైగ్రేషన్ వల్ల పర్టికులర్గా వలసల వల్ల మరి వస్తున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా పట్టణాల్లో వస్తున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా సో ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి అనే అంశంతోనే నీతి ఆయోగ్ వాళ్ళు రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తుంది అనమాట. ఏ సంస్థ సహాయంతో తయారు చేస్తుందంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి దసల్ట్ సిస్టమ్ అనే ఒక సాఫ్ట్వేర్ సంస్థ. దసల్ట్ అనేది సంస్థ ఉంది మనకి. రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ కూడా దసల్ట్. కానీ ఇక్కడ ఏంటంటే ఇది దసల్ట్ అనే పేరుతో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థ ఈ యొక్క రిపోర్ట్ తయారు చేయడంలో సహాయపడుతుంది అనమాట. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా అనే పేరుతో త్వరలో విడుదల చేయబోతున్నటువంటి నీతి ఆయోగ్ తయారు చేసి ఫ్రాన్స్ దేశ సంస్థతో తయారు చేసిన నివేదిక విడుదల చేయడం ద్వారా కొత్త ప్రభుత్వ పథకాలు కానీ కొత్త ప్రాజెక్టుల రూపకల్పన కానివ్వండి సో ఒక గైడెన్స్గా ఉపయోగపడుతుంది అనమాట. అది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో చూసినట్లయితే భారతదేశంలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల గురించి, భారతదేశంలో పట్టణాల్లో సో మరి వివిధ కార్యక్రమాల నిర్వహణ గురించి, వివిధ ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేయడానికి రీఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా అనే నివేదికను నీతి ఆయోగ్ ఏ సంస్థతో కలిసి తయారు చేస్తుంది అన్నప్పుడు ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి దసల్ట్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ సంస్థతో కలిసి తయారు చేస్తుంది. ఈ నేపథ్యం ఈ విషయం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి.
సో నెక్స్ట్ మనకి దసోల్ట్ అనే సంస్థ మరొకటి ఉంది. మరి దసోల్ట్ సంస్థ ఏంటంటే ఇక్కడ రఫేల్ యుద్ధ విమానాలని మన భారతదేశం ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకుంటుంది, కొనుగోలు చేసింది. ఫ్రాన్స్లోని ఏ సంస్థ రఫేల్ యుద్ధ విమానం తయారు చేస్తుందంటే దసోల్ట్ అనే సంస్థ. అది దసోల్ట్, ఇది రఫేల్ తయారు చేసే సంస్థ యుద్ధ విమానాలని. ఈ దసోల్ట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది నీతి ఆయోగ్కి ఈ రిపోర్ట్ తయారు చేయడంలో ఉపయోగపడుతున్న సంస్థ. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పేసి అంటున్నాం. నీతి ఆయోగ్కి ఈ సంబంధించినటువంటి 2015లో ఏర్పాటు చేయబడింది భారత ప్రణాళిక సంఘం స్థానంలో. నీతి ఆయోగ్కి ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్న వారు వారే రాజీవ్ కుమార్ అండి. ఇక నెక్స్ట్ అండి మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ యాన్యువల్ మీటింగ్స్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ 2022 జనవరి. అంటే ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక అని చెప్పేసి అంటాం. 1971లో ఏర్పాటు చేయబడేటువంటి ఒక సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనమాట. అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసాం వివిధ దేశాలు వివిధ పరిశ్రమలు. వివిధ దేశాల్లో వివిధ పరిశ్రమలు అనేది అవసరం ఉంటుంది. మరి పరిశ్రమలను ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, అలా కాకుండా పరిశ్రమలు ఆయా దేశాలకు వచ్చినప్పుడు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఎలాంటి రాయితీలు ఇస్తున్నారు అనే అంశాన్ని పైన డిస్కస్ చేయడానికి ఒక వేదిక అండి. ఒక వేదిక ఏంటంటే దట్ ఈస్ ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. 1971లో స్విట్జర్లాండ్లోని కలోగ్ని అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఏర్పాటు చేసిన వారు క్లాస్ స్క్వాబ్ అండి. ఎవరంటే క్లాస్ స్క్వాబ్ అనేవారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకులు ఫౌండర్ ఎవరన్నప్పుడు క్లాస్ స్క్వాబ్. ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతాయి. అయితే 2021లో బికాజ్ ఆఫ్ ది కోవిడ్ పాండమిక్ వల్ల ఇది నిర్వహించలేకపోయారు. అందుకోసమే 2022లో దీన్ని నిర్వహిస్తున్నారు జనవరిలో దావోస్లోనే. దీనికి ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి ఒక ఇతివృత్తం యాన్యువల్ మీటింగ్కి ఏమని ఇవ్వడం జరిగింది అంటే జనవరి 2022లో జరగబోయే ఈ ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొనబోతున్నటువంటి దానికి ఒక ఇతివృత్తం అనమాట. దేనిపైన డిస్కషన్ ఉంటుందంటే ఇక్కడ వర్కింగ్ టుగెదర్ రిస్టోరింగ్ ద ట్రస్ట్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఏందో మళ్ళీ కలిసి మనం పనిచేయాలి, ఆ నమ్మకాన్ని మనం పునరుద్ధరించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క థీమ్తో ఈ యొక్క సదస్సు జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో యాన్యువల్ మీటింగ్లో వార్షిక సమావేశంలో వివిధ దేశాధినేతలతో పాటుగా ప్రపంచంలో పేరొందినటువంటి పరిశ్రమల వివిధ ఇండస్ట్రీస్ వివిధ పరిశ్రమల అధిపతులు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా రావడం జరుగుతుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి ప్రస్తుతం అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారు జెరోమీ జర్గెన్స్ అనేవారు పనిచేస్తున్నారు. అది సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమం. ఏంటి స్పేస్ ఛాలెంజ్ కార్యక్రమం అంటే ఇది దేశంలో పాఠశాల విద్యార్థులకు ఉపయోగించబడింది. ఇది వాళ్ళకు ఉద్దేశించబడింది, పాఠశాల విద్యార్థులకు ఉద్దేశించబడింది. ఒక అంతరిక్ష పరిజ్ఞానంలో, అంతరిక్ష శాస్త్రంలో, అంతరిక్ష అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలి. అంతేకాకుండా భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో చేసిన కృషిని వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇస్రో, నీతి ఆయోగ్, సిబిఎస్ఈ సంస్థలు సంయుక్తంగా స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా ఇస్రో వాళ్ళు యువిక అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇలాంటి ఉద్దేశంతో, అంతరిక్ష పరిజ్ఞానాన్ని విద్యార్థులకు ఇవ్వాలని, తెలుసుకోవాలనే ఉద్దేశంతో. ఇది మనకు ఒక ఇంపార్టెంట్గా ఉన్న ఇన్ఫర్మేషన్. ఎందుకోసం అంటే మనం అంతరిక్ష రంగం, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష సంస్థ ఎన్నో మైల్ రాళ్ళని సొంతం చేసుకుంది. యాక్చువల్గా సో మెనీ మైల్ స్టోన్స్ ఇన్ ద స్పేస్ టెక్నాలజీ. కాబట్టి మరింతగా ఆ స్పేస్ టెక్నాలజీని విద్యార్థులు అర్థం చేసుకోవడంతో పాటుగా, అభినందించడంతో పాటుగా, సాధించిన విషయాలను తెలుసుకోవడంతో పాటుగా వాళ్ళు ఇంకా ఎలా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, ఈ 3 సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అని చెప్పేసి, AIM అని చెప్పేసి అంటాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలని, ప్రాజెక్టులని ప్రోత్సహించడమే దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదనమాట ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. స్పేస్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంస్థలు ఏంటి, దాని ఉద్దేశం ఏందని చెప్పేసి. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి తను
పూణేలో పనిచేస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసి పేరొందినటువంటి భారత ఖగోళ శాస్త్రవేత్త, ప్రపంచంలో ఇతను ఒక పేరొందినటువంటి ఒక ఫిజిస్ట్గా, అంటే ఆస్ట్రోఫిజిక్స్ అని చెప్పేసి అంటే ఖగోళ శాస్త్రంలో ఎంతో వాళ్ళు పరిశోధన చేయడం జరిగింది. వారి పేరు ఏంటంటే తను పద్మనాభన్. సో మరి వారు మరణించడం జరిగిందనమాట. కాబట్టి ఇటీవల మరణించినటువంటి తను పద్మనాభన్ సో ఏ రంగంలో పేరుందారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. పర్టికులర్గా ఏ రంగం అంటే ఇక్కడ ఆస్ట్రోఫిజిక్స్ అనే విభాగంలో ఎంతో కృషి చేయడం జరిగింది ఖగోళ శాస్త్రంలో. ఓకేనండి. సో వీరు పూణేలో మరణించడం జరిగింది. ఇక నెక్స్ట్ అండి మనకు ఇన్ స్పేస్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్ అంటే భారత అంతరిక్ష విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్లో ఒక అటానమస్ బాడీగా, ఒక సంబంధించినటువంటి స్వతంత్ర శాఖగా కొనసాగుతుంది ఇన్ స్పేస్ అనే అంశం, ఇన్ స్పేస్ అనే సంస్థ. దేశంలో ఒక మరింతగా అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయాలి, అవసరమైతే ప్రైవేట్ రంగాన్ని కూడా ఆ విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంది ఇన్ స్పేస్ అనే సంస్థ. మరి ఇలాంటి ఇన్ స్పేస్ అనే సంస్థకి నూతన చైర్పర్సన్గా పవన్ కుమార్ గోయాంకని సో అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ నియమించడం జరిగింది. అంటే కేంద్ర మంత్రిమండలిలో సో మరి వివిధ నియామకాలు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి మంత్రుల బృందం ఏం చేయడం జరిగిందంటే ఒక ఇన్ స్పేస్ అనే సంబంధించినటువంటి సంస్థకి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమించడం జరిగిందంటే పవన్ కుమార్ గోయాంకర్ నియమించడం జరిగిందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్. ఇన్ స్పేస్ అనగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. మరొకసారి ఇన్ స్పేస్ అంటే అబ్రివేషన్ ఏంటండి? ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని పిలుస్తాం. ఇది ఇస్రోలో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి తోడ్పాటును అందిస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ది స్పేస్లో అంటే అంతరిక్ష శాఖలో ఇది ఒక ఆటోనమస్ బాడీగా కొనసాగుతుంది ఇన్ స్పేస్ అనే సంస్థ. ఇక్కడ పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఇంపార్టెంటే, అబ్రివేషన్ ఇంపార్టెంటే, ఏ శాఖ పరిధిలోకి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 3 జనపనార మిల్లులు కూడా రావడం జరిగింది. ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లా, వరంగల్లో 3 జనపనార మిల్లులు కూడా వివిధ సంస్థలు అనేది ఏర్పాటు చేస్తున్నాయి. గ్లోస్టర్ లిమిటెడ్, శ్రీ కాళేశ్వరం అగ్రో లిమిటెడ్స్ అండ్ ఎంబీజీ లిమిటెడ్. ఈ 3 సంస్థలు కూడా ఏం చేశాయంటే ఇప్పుడు జనపనార మిల్లుని ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ జనపనార మిల్లుని ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా సంస్థలకు ఒప్పందం జరిగింది. అంతేకాకుండా మలబారు సంస్థ, కేరళకు చెందిన మలబారు సంస్థ కూడా ఈ ఆభరణాలు తయారు చేసే సంబంధించిన ఒక పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇలా మలబారు జనపనార మిల్ల తర్వాత మరో వస్త్ర పరిశ్రమను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఒక ఒప్పందం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు. అదేంటంటే ఇక్కడ కైటెక్స్ పరిశ్రమ అండి. కైటెక్స్ పరిశ్రమ ఇది కేరళకు చెందినటువంటి ఒక వస్త్ర పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఇక్కడ వరంగల్లో మరి రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. 2400 కోట్ల పెట్టుబడిని పెడుతున్నట్లు కైటెక్స్ పరిశ్రమకు సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి సాబు జాకబ్ ప్రకటించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఉంది. అంతేకాకుండా వీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి వివిధ పెట్టుబడుల పరంపర మనం చూస్తాం ఒకసారి. సో ఇక్కడ జైరాబాదులో త్వరలో ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటంటే అది సో ఇక్కడ ట్రైటాన్ అని చెప్పేసి ఉన్నటువంటి ఒక విద్యుత్ వాహనాల సంస్థ ఇక్కడ సంబంధించినటువంటి విద్యుత్ వాహనాల సంబంధించిన ఒక కర్మాగారాన్ని జైరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. దీని తర్వాత జనపనార మిల్లు. సో జనపనార పరిశ్రమలు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఇక్కడ సో కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో పాటుగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. మరొకటి ఏంటంటే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో దీని తర్వాత మనం ఇప్పుడు చెప్పినటువంటి కైటెక్స్ పరిశ్రమ అండ్ మలబార్ పరిశ్రమ కూడా ఇది మనకి ఆభరణాలు తయారు చేసి మలబార్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నట్లు వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందండి. కాబట్టి మనం ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రాంతీయ ఎగ్జామ్స్ మనం రాస్తున్నప్పుడు. ఇక నెక్స్ట్ అండి మనకి విన్యాసాలు. ఇటీవల కాలంలో మనకి ఇక్కడ సైనిక విన్యాసాలు అనేది మనకు ఇటీవల మనం డిస్కస్ చేసాం. సైనిక విన్యాసాలు, నావికా విన్యాసాలు అని చెప్పేసి ఇప్పుడు సింబెక్స్ అని చెప్పేసి సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేటరల్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. దక్షిణ చైనా సముద్రంలో సింగపూర్ ఇండియా భారత్ సింగపూర్ కలిసి నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా మలబార్ అనే నావికా విన్యాసాలు జరిగాయి.
ఒక పసిఫిక్ సముద్రంలోని ఒక గువామ్ దీవిలో జరిగాయి మలబార్ విన్యాసాలు. అంతేకాకుండా జపాడ్ అనే పేరుతో విన్యాసాలు జరిగింది, రష్యా దేశం నిర్వహించింది జపాడ్లో ఇలాంటిది. అంతేకాకుండా ఇటీవల కాలంలో రష్యాలోనే మరి ఇక్కడ పీస్ఫుల్ 6th SCO పీస్ఫుల్ మిషన్, అంటే ఉగ్రవాద వ్యతిరేకమైనటువంటి ఉగ్రవాదం ఎలా అరికట్టాలో ఇలాంటి విషయాలపైన ఒక SCO పీస్ఫుల్ మిషన్ కూడా రష్యాలోనే జరిగింది. సో అలాంటిదే మనకి ఇక్కడ 15th ఎడిషన్ ఆఫ్ ది సూర్యకిరణ్ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ సైనిక విన్యాసాలను నిర్వహిస్తున్నారు. సో ఈ రోజు నుండే నిర్వహిస్తున్నారు సైనిక విన్యాసాలు. ఎక్కడి నుండి? సెప్టెంబర్ 20, 2021 నుండి ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది ఉత్తరాఖండ్లోని పిత్తోర్గర్ ప్రాంతంలో వీటిని నిర్వహిస్తున్నారు. సో మరి ఈ సూర్యకిరణ్ మిలిటరీ విన్యాసాల్లో ఒక మిలిటరీ ఎక్సర్సైజ్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయి అంటే ఇక్కడ మన భారతదేశ సైన్యం, దాంతో పాటుగా నేపాల్ దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విన్యాసాలే సూర్యకిరణ్ విన్యాసాలు. ఇక్కడ రెండు ఇంపార్టెంట్గా ఉంటుంది. 15th ఎడిషన్ ఆఫ్ ది సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ ఏ దేశం నిర్వహించింది? భారత్. ఎవరు పాల్గొంటారు? భారత్, నేపాల్. ఏ ప్రాంతంలో నిర్వహించారంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిత్తోర్గర్ ప్రాంతంలో నిర్వహించారన్నమాట. అది మనకు ఇక్కడ సూర్యకిరణ్ విన్యాసాలపైన ఇన్ఫర్మేషన్. ఓకేనండి. ఇక నెక్స్ట్ అండి మనకి రవీందర్ సింగ్. సో రవీందర్ సింగ్ మనకి మరొకసారి వార్తల్లో ఉన్నారు. ఆల్రెడీ వారు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ది ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. దేశంలో షూటింగ్ క్రీడని, ఏదైతే షూటింగ్ క్రీడ మనకు ఉందో మరి దాన్ని ఒక ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిందే NRAI, అంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మరి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సో మరొకసారి అధ్యక్షుడిగా నియమితులైన వారు రవీందర్ సింగ్ అండి, రవీందర్ సింగ్. సో పర్సన్స్ ఇన్ ద న్యూస్గా మనకి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి జ్యోత్స్నా చిన్నప్ప. సో మనకి ఇక్కడ ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి, సో ఎన్నో జాతీయ అంతర్జాతీయ టైటిల్ గెలుచుకున్నటువంటి క్రీడాకారిణి జ్యోత్స్నా చిన్నప్ప. సో వీరు జపాన్ దేశానికి చెందినటువంటి క్రీడా పరికరాల సంస్థ అయినటువంటి అసిక్స్ అంటాం, ASICS. ఈ ASICS అసిక్స్ అనే సంస్థకి అంబాసిడర్గా నియమితులు కావడం జరిగింది. సో ఈ సంస్థకి వీరితో పాటుగా గతం నుండి పనిచేస్తున్న వారు మణికా బాత్రా, సో మన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, రవీంద్ర జడేజా క్రికెటర్, సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడాకారిణి, బజరంగ్ పునియా కూడా, అండ్ నోవాక్ జోకోవిచ్. ఎవరండి? వీరు సెర్బియా దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారులు. వీళ్ళందరూ కూడా ప్రజెంట్ ఈ సంస్థకి అసిక్స్ అనే సంస్థకి అంబాసిడర్గా ఉన్నారు. ఇది జపాన్ దేశానికి చెందినటువంటి సంస్థ. సో మనకి ఇక్కడ ప్రచారకర్తల విభాగంలో ఈ పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ హైపర్ రైస్ అని చెప్పేసి ఒక సంస్థకి ఈ యొక్క సమాజ సంస్థకి అంబాసిడర్గా నియమితులైన వారు, అంతేకాకుండా ఆ సంస్థకు ఇన్వెస్టర్గా నియమితులైన వారు సో ఎవరండి? విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ నియమితులు కావడం జరిగింది. సో గతంలో వీరి సంస్థకి అంబాసిడర్గా, ఇన్వెస్టర్గా కొనసాగుతున్న వారు జపాన్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. హైపర్ రైస్ అనే సంస్థకి సో అంబాసిడర్గా, ఇన్వెస్టర్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే విరాట్ కోహ్లీ. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ అంటే అర్థం ఏంటంటే ఆ సంస్థ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది ఒక అంబాసిడర్గా ఉండే అంశంతో. అది అక్కడ ఇంపార్టెంట్గా ఉన్న అంశం. ఇక నెక్స్ట్ అండి మనకి హంగేరీలో జరుగుతున్నటువంటి హంగేరీ రాజధాని వచ్చేసి మనకి బుడాపెస్ట్ అంటాం. హంగేరీలో జరుగుతున్నటువంటి వెజర్ కెప్చో గ్రాండ్ మాస్టర్ టోర్నీలో పాల్గొనడం ద్వారా కొన్ని పాయింట్స్ రావడం ద్వారా, ఒక 5 పాయింట్స్ రావడం ద్వారా, ఆ 5 పాయింట్స్ రావడంతో 2500 పాయింట్స్ అనేది ఒక చెస్లో రావడం ద్వారా వారికి గతంలో 3 గ్రాండ్ GM నామ్లు అంటే 3 గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఆ విధంగా గెలుచుకోవడం ద్వారా సో తెలంగాణకు చెందినటువంటి చెస్ క్రీడాకారుడు అయినటువంటి రాజా రిత్విక్కి సో ఒక హోదా వచ్చింది. ఏంటంటే భారతదేశంలో చెస్ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి 70వ చెస్ క్రీడాకారుడుగా సో రాజా రిత్విక్ గుర్తించబడ్డారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇంతవరకు దేశంలో మన భారతదేశం తరపు నుండి ఎంతమంది చెస్ గ్రాండ్ మాస్టర్ రావడం జరిగిందంటే 70 మందికి రావడం జరిగింది. ఆ 70వ వ్యక్తి ఎవరంటే రాజా రిత్విక్. వీరు పెద్దపల్లి జిల్లా మంత్రికి చెందినవారు అయినప్పటికీ కూడా వీరు వరంగల్లో స్థిరపడడం జరిగింది వీరి యొక్క కుటుంబం. సో రాజా రిత్విక్ అండి. అండ్ మరో అంశం మనం చూసినట్లయితే ఇంతవరకు తెలంగాణకు చెందినటువంటి ఎంతమందికి ఒకరికి గ్రాండ్ మాస్టర్ హోదా వచ్చింది చెస్లో అన్నప్పుడు సో 3కి వచ్చిందండి. ఒకరు అర్జున్ పరగేసి అండ్ హర్ష భరత్కోటి అండ్ రాజా రిత్విక్ అండి. సో ఆ నేపథ్యాన్ని అంశాన్ని మనం చూసుకోవాలి. అంటే ఒక సంబంధించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ఈ GM అంటాం. ఈ గ్రాండ్ మాస్టర్ హోదా అనేది ఎలా ఇవ్వడం జరిగిందంటే 3 GM నార్మల్ గెలవాలంటే ఇక్కడ 3 గ్రాండ్ మాస్టర్ టైటిల్ గెలవడం ఒకటి, అంతేకాకుండా 2500 పాయింట్స్ అనేది రావడం జరగాలి సంబంధించినటువంటి ఒక వాళ్ళ
గేమ్లో. సో వారికి ఏమవుతుందంటే కొన్ని చెస్ గ్రాండ్ మాస్టర్ అనే హోదా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళు సాధించారు కాబట్టి వీళ్ళకి ముగ్గురికి కూడా ఈ హోదా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ పాయింట్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అండ్ నార్వేలో జరుగుతున్నటువంటి చెస్ ఓపెన్ టోర్నమెంట్లో 2021లో సో మరి ఫైనల్ విజేతగా ఎవరు గెలవడం జరిగిందంటే భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి డి గుకేష్ ఈ టైటిల్ గెలుపొందడం జరిగింది. సో ఈ పాయింట్స్ మనం చూసుకోవాలండి. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అప్డేట్లు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 19, 20, 2021 సంబంధించినటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. సో షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి కోర్సుల వివరాల గురించి, అంటే ఇక్కడ ఆన్లైన్ బ్యాచ్లు ఆఫ్లైన్ బ్యాచ్లు గురించి, అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి మన అనిహితి పబ్లికేషన్స్ ద్వారా అందిస్తున్నటువంటి బుక్స్ వివరాలు, పబ్లిష్ అవుతున్న బుక్స్ వివరాలు, అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న టెస్ట్ సిరీస్ బ్యాచ్ వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.